ఓం నమో వెంకటేశాయ. ప్రజెంట్ ఇప్పుడు మనం శ్రీవారి ఆలయం ముందైతే ఉన్నామండి. అఖిలాండం వద్ద అయితే ఉన్నాను. మార్చి 4వ తేదీ బుధవారం రోజు అనగా ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం నేను స్వామి వారిని విఐపి బ్రేక్ దర్శనం చేసుకోవడం జరిగింది. నా బ్రేక్ దర్శన ఎక్స్పీరియన్స్ అండ్ ఈ రోజు దర్శనాలకు సంబంధించి వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. ముందుగా ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం అంటే ఫ్రీ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉందండి. ఈ రోజు ఉదయం 11 గంటల లోపు ఎవరైతే ఎటువంటి టికెట్స్ లేకుండా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారు ఆ భక్తులందరూ కూడా ఎక్కడా వెయిటింగ్ అనేది లేకుండా డైరెక్ట్ వైకుంఠం 2లోని కంపార్ట్మెంట్ లోకి అయితే భక్తుల్ని అలో చేయడం జరిగింది. ఇక నిన్న అనగా మార్చి 3వ తేదీ మంగళవారం రోజున 27,300 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. నిన్న చంద్రగ్రహణం కారణంగా తక్కువ మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే 9,985 మంది భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. ఇంకా 4,46,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు అయితే తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అనేది ఉదయం 10 గంటల సమయంలో శ్రీవారి ఆలయం వద్ద తీసిన వీడియో అండి. ఇక ఈ రోజు నా విఐపి బ్రేక్ దర్శన ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే బ్రేక్ దర్శనంకి ఉదయం 6:45 రిపోర్ట్ చేయమని టికెట్లు అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే ఉదయం 6:15 సమయంలో మేము వైకుంఠం 1 వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేసాం. అలా రిపోర్ట్ చేస్తే దర్శనం టికెట్ స్కానింగ్ ప్లస్ చెకింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి వైకుంఠం 1లో ఉన్న 28వ కంపార్ట్మెంట్ లోకి మేము చేరుకునే సమయానికి సుమారుగా ఉదయం 6:38 సమయం అయితే అయింది. అక్కడ సుమారుగా 1 గంట సమయం పాటు ఆ కంపార్ట్మెంట్ లో కూర్చోబెట్టారండి. ఒక సుమారుగా 7:30 సమయంలో కంపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేసి క్యూ లైన్ లోకి దర్శనం కొరకైతే అలో చేశారు. అలా 7:30 సమయంలో వైకుంఠం 1లోని కంపార్ట్మెంట్ నుంచి క్యూ లైన్ లోకి మమ్మల్ని అలో చేస్తే దర్శనం కొరకు మేము క్యూ లైన్ లో నడుచుకుంటూ వెళ్లి ఆలయ మహద్వారం వద్దకి చేరుకునేసరికి సుమారుగా 8:30 సమయం అయితే అయ్యింది. 8:30 సమయంలో ఆలయ మహద్వారం వద్ద మేము ఆలయం లోపలికి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకొని అంటే విఐపి లెటర్ మీద వచ్చే దర్శనంకి మాత్రం 2వ గడప అంటే రాముల వారి మేడ అంటారు కదండి, ఆ 2వ గడప నుంచి స్వామివారి దర్శనం కల్పిస్తారు. దర్శనం అనేది చాలా అద్భుతంగా జరిగిందండి. మొత్తం దర్శనం అంతా కూడా కంప్లీట్ చేసుకొని మేము ఆలయం నుంచి బయటకు వచ్చేసరికి సుమారుగా 9:05 సమయం అయితే అయ్యింది. అంటే మహద్వారం వద్ద మేము ఉదయం 8:30 ఆలయం లోపలికి ఎంటర్ అయ్యి దర్శనం అంతా కూడా కంప్లీట్ చేసుకొని 9:05 కల్లా ఆలయం నుంచి బయటికి రావడం జరిగింది. అంటే మహద్వారం నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేదానికి సుమారుగా 35 నిమిషాల సమయం అయితే పట్టింది. కానీ దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగిందండి. ఇదండి విఐపి రికమెండేషన్ లెటర్ ద్వారా నా బ్రేక్ దర్శన ఎక్స్పీరియన్స్ కి సంబంధించి మీలో ఎంతమంది లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం చేసుకున్నారు అండ్ మీ ఎక్స్పీరియన్స్ ని తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. ఇక నిన్న ఉదయం 9 గంటల నుండి రాత్రి 7:30 వరకు చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం అనేది మూసివేయడం జరిగింది. గ్రహణం అనంతరం 7:30 ఆలయ తలుపులు తెరిచి ఆలయ శుద్ధి పుణ్యావహచనం కార్యక్రమాలంతా కూడా పూర్తి చేసి రాత్రి 8:30 నుంచి భక్తులకి స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. అండ్ అలాగే మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కూడా రాత్రి 8:30 నుంచి భక్తులకి అన్న ప్రసాదం అనేది అందుబాటులో ఉంది. సో నిన్న రాత్రి భక్తుల దర్శనంకి సంబంధించి మన ఛానల్లో ఇచ్చిన లైవ్ లో కూడా తెలియజేయడం జరిగిందండి. ఈ రోజు నుంచి అన్ని దర్శనాలు కూడా యథావిధిగా పునఃప్రారంభం అవడం జరిగింది. అంటే బిలో 1 ఇయర్ బేబీ తల్లిదండ్రుల సుపదం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనాలు కావచ్చు, విఐపి లెటర్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు, ఆర్జిత సేవా దర్శనాలు కావచ్చు, ఎయిర్ ఫోర్సెస్ ఎన్ఆర్ఐ వాళ్ళకి ఆఫ్లైన్ లో ఇచ్చే 300 రూపీస్ దర్శనాలు కావచ్చు, ఇలా ఈ దర్శనాలు అన్ని కూడా
ఈ రోజు నుంచి యథావిధిగా పునః ప్రారంభం అవడం జరిగింది. ఇదండి ఓవరాల్ గా ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అనేది ఈ రోజు ఉదయం నా బ్రేక్ దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చాక ఉదయం 10 గంటల సమయంలో శ్రీవారి ఆలయం వద్ద తీసిన వీడియో అండి ఇది. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు. అండ్ మన ఛానల్లోని వీడియోస్ ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.